Germanton Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన మీద మీ అభిప్రాయం చెప్పండి అసలు. హీఈస్ ట్రయింగ్ హార్డ్. కొంచెం టైం పట్టింది అందుకోవటానికి, నేను చెప్తున్నానది. అండ్ సిస్టమ్ అంటే మాకు నెగిటివ్ హెరిటేజ్ చాలా ఉండింది కదా, వచ్చినప్పటికి ఆన్ ద మూవ్ మనం అందుకోవాల్సి వచ్చింది. అండ్ దెన్ అర్థం చేసుకొని సెట్ అయ్యేటప్పటికి కొంచెం టైం పట్టింది, కొంచెం టైం లాగ్స్ వచ్చాయి మాకు. బట్ ఐ థింక్ హీ హాస్ పిక్డ్ అప్. ఇప్పుడు ఫుల్ ఫోర్స్ లోకి వచ్చేసారు, ఫస్ట్ గేర్ లో ఉన్నారు. ఫస్ట్ గేర్ ఎన్ని మార్క్స్ వేస్తారు చెప్పండి 100కి? అయింది 2 సంవత్సరాలు, ఇంకా 3 సంవత్సరాలు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ లో మార్క్స్ వేసినట్టు అవే అవ్వలేదు కదా. సరే పీటీలో వేయండి, పీరియాడికల్ టెస్ట్లు ఉంటాయి కదా. సో హీ హాస్ మ్యాక్స్డ్. ఇప్పుడు చూడండి హౌ మెనీ ఎంఓయూ సైన్ చేసి రాష్ట్రం మేజర్ విజన్ పెట్టుకొని సాధించి పాత నిధులన్నీ మన ఎత్తిన అప్పులు రుద్దినారు ఈ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్. అవన్నీ కూడా సెటరేట్ చేసుకుంటూ, ఇట్స్ నాట్ ఈజీ, మామూలు కాదు. కృషి చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు. కొన్ని ఇటు అటు అవుతాయి, ఏ గవర్నమెంట్ లో అవ్వలేదు అది చెప్పండి, ఇవన్నీ అవుతాయి. బట్ ఇట్స్ ఆల్ రైట్. హీ హెస్ ఫౌండ్ హిస్ బ్యాలెన్స్ అండ్ హీఈస్ డూయింగ్ హిస్ బెస్ట్. మార్క్స్ వేయలేదు మీరు? ఇప్పుడు అప్పుడే ఈయన అట్లా ఎగ్జామినర్ గా ముందే బయట పెట్టకూడదు. ఫుల్ హాఫ్ ఇయర్లీ పెడతారా? చెప్తా, ఫుల్ అసెస్మెంట్ అన్ని డిపార్ట్మెంట్స్. ఓకే, నెక్స్ట్ ఎట్టి పరిస్థితుల్లో అసలు బీఆర్ఎస్ వస్తుంది, కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోతుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. దానికి ఈ డబల్ బీఆర్ఎస్ కదా మాట్లాడింది. ఇట్లా వాళ్ళ కాలువ ఇలా చెప్పి వాగి వాగి వాగే ఈ గోతులోకి దిగారు. ఇంకా పాపం ఇప్పుడు అంతకంటే ఏం చేయగలుగుతారు, ఇవే అనాలి. అంతకంటే వాళ్ళు అంటే ఎవరు నమ్మే వాళ్ళు కూడా లేరు. కాబట్టి ఇలాగే మాట్లాడుకుంటూ పోతారు. పువర్ థింగ్స్, పోన్లే మాట్లాడుకుంది, ఇంకా అంతకంటే ఏం చేస్తారు. కాంట్ డూ ఎనీథింగ్. మరి బీజేపీ పరిస్థితి ఏంటి మన రాష్ట్రంలో? ఏమండి, యాజ్ లాంగ్ ఎస్ బీజేపీని కంటైన్ చేయకపోతే ఈ స్టేట్ నాశనం అయిపోతుంది. కాబట్టి బీజేపీ ఎప్పుడు కూడా డివిజివ్ పాలిటిక్స్, వాళ్ళ ఐక్యతతో అందరినీ కలుపుకొని, ఇప్పుడు అదిగో వాళ్ళు తనుకొని వస్తున్నారు కదా యూపీలో. అండ్ సో ఇప్పుడు సనాతన్ ధరంనే వాళ్ళు సంకన పెట్టుకొని తిప్పేస్తున్నారు. కాబట్టి ఇది ఈ వాళ్ళ పాపం పండుతా ఉంది. ఇక్కడ దే విల్ నెవర్ బీ రెలవెంట్ ఇన్ తెలంగాణ. కానీ దిగ్విజయ్ సింగ్ లాంటి ఆయన లాంటి పెద్ద నేత, కాంగ్రెస్లో చాలా పెద్ద నేత దిగ్విజయ్ సింగ్ గారు, మరి ఆయన బీజేపీ తరఫున మాట్లాడడం అనేది మీరు దాన్ని ఎలా? ఐ డోంట్ థింక్ ఆయన బీజేపీ తరఫున మాట్లాడారమ్మా. ఆయన హీస్ బీన్ చీఫ్ మినిస్టర్ ట్వైస్ ఇన్ మధ్యప్రదేశ్. ఇది పెద్ద స్టేట్. ఆయన అన్నది ఇంటర్ప్రిటేషన్ తప్పు అవుతుంది కొన్నిసార్లు. ఇదిగో ఈ కాలం రాజకీయాలు ఇట్లున్నాయి కాబట్టి అవగాహన లేకుండా, అర్థం చేసుకోకుండా మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు. నాకు పూర్తిగా ఆయన ఏమన్నారు అనేది కూడా నాకు పూర్తిగా తెలియదు. బట్ ఐ సీ హిమ్ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ మ్యాన్. అట్లా బీజేపీ తరఫున మాట్లాడుతున్నారంటే నేను నమ్మలేకపోతుంది. కానీ న్యూస్ అయితే బయటకు అదే వచ్చింది. మరి ఏదన్నా అనొచ్చు, ఇప్పుడు నన్ను అనొచ్చు. అట్లయితే ఏముంది, నేను ఏదన్నా కేంద్రానికి వెళ్ళి నేను ఎవరితో అన్న మాట్లాడి ఇదిగో అమ్మ బీజేపీతో వెళ్ళిపోతాను. నేను 30-40 ఏళ్ళగా కాంగ్రెస్ పార్లమెంట్లో ఉన్నాను. నాకు వాళ్ళందరూ తెలుసు, పాత పరిచయాలు ఉన్నోళ్ళు. ఇంటికి కూడా వస్తారు, నేను వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాను. అయినంత మాత్రాన మా గోత్రాలు మారిపోతాయి అనుకుంటే ఎట్లబ్బా, అది అయ్యే పని కాదు. ఓకే, మరి ఇప్పుడు బీజేపీ గురించి కూడా చెప్పారు. మళ్ళీ రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి వస్తాం అనుకుంటున్నారా మీరు? రావాలని ఈ పునాదులు వేస్తున్నాం. ఈ ఎక్స్పాన్షన్, ఈ డెవలప్మెంట్, ఈ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్, ఒక స్టాండర్డ్ ఏర్పాటు చేసుకోవటం, ఇవన్నీ చేస్తూ ఉండేది అందుకనే కదా. మళ్ళీ రావాలనే దానికే ఈ పునాదులు వేస్తూ పోతున్నాం. ఇన్ని సంవత్సరాల పవర్లు లేము. ఆ బాధ, ఆ గాయం అది ఇంకా పూడ్చుకోలేదు. కాబట్టి ఎవరు ఏం చెప్పినా కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళు మాత్రం కాళ్ళు దువ్వుతానే ఉన్నారు. అండ్ వాళ్ళు మేము గెలుస్తాము అనే పూర్తి ధీమా నమ్మకంతోనే మేమందరం కలిసికట్టుగా పనిచేయాలి. ఎస్, కొన్ని డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయి, నాకు కూడా ఉన్నాయి. ఓకే, ఇవాల్టి వరకు నా అసలైన కాంగ్రెస్ కార్యకర్తకి న్యాయం జరగలేదు. నేను ఓపెన్గా చెప్తున్నా. అండ్ అది జరిగే వరకు నేను పోరాడతాను. ఐ విల్ ఫైట్. నా వర్కర్స్, నేను నా చుట్టం కోసమో ఎవరి కోసమో నేను అంటలేదు. నా కార్యకర్తలు, దాంట్లో అన్ని కులాలు మతాలు కలిసి మాది ఒకటే ఇది జెండా, 3 రంగుల కాంగ్రెస్ జెండా, ఈ దేశం జెండా. అండ్ దీనికోసం మేము పోరాడుతున్నాము. అండ్ మేము నమ్ముకున్న విధానాలు, మేము పాటించిన సిద్ధాంతాలు, ఇవన్నీ కంపల్సరీగా పార్టీ గ్రహించాలి, గుర్తించాలి.
అని గుర్తిస్తారనే నమ్మకం కూడా నాకుంది. కొన్ని అవకతవకలు జరిగినాయి, కొంచెం మనం స్లిప్ అయినాం ఆర్గనైజేషన్లో, అవి తప్పులు జరిగినాయి. అది బాధ్యత వహించిన వాళ్ళందరినీ కూడా సవాల్ చేస్తున్నాను నేను. అండ్ ఇక ముందు ఆల్ ద కరెక్షన్స్ హ్యావ్ టు టేక్ ప్లేస్. మొన్న జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే పంచాయతీ ఎలక్షన్స్ అయ్యాయి, సర్పంచ్ ఎలక్షన్స్. సో వాటిలో సిగ్నిఫికెంట్గానే ఫిగర్ అనేది వచ్చింది బీఆర్ఎస్కి కూడా. మళ్ళీ రేపు మీరు మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఇమీడియట్గా మనకి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా ఉంటాయి. ఈ టైంలోనే కావాలని చెప్పేసి ఎందుకు అనవసరంగా సిట్ అని అదని ఇదని ఆ నేతల్ని పిలిచి, బీఆర్ఎస్ నేతల్ని పిలిచి సిట్లో దర్యాప్తులు కొనసాగించడము, ఇప్పుడు వాళ్ళ సైడ్ ఉన్నటువంటి ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళంతా యాక్టివ్ అయ్యారు, సైలెంట్గా ఉన్న వాళ్ళని యాక్టివ్ చేశారు అని చెప్పేసి కొన్ని వీడియోస్ రిలీజ్ చేశారు చాలామంది. లేదబ్బా, ఇవన్నీ సహజం జరుగుతూ ఉంటాయి. కానీ వాళ్ళు సిట్టు ఎంక్వైరీకి లోకల్ బాడీ ఎలక్షన్స్కి మా దీనికి సంబంధం లేదు. ఐ వాంట్ టు టెల్ యూ, ఇప్పుడు ఖమ్మం జిల్లా ఉదాహరణగా తీసుకొని మాకు 3 మంత్రులు ఉన్నారైనా మాకు కొన్ని మేజర్ పంచాయతీలు పోయినాయి. నాకు చాలా బాధగా ఉంది, సిగ్గుగా కూడా ఉంది. కానీ ఎక్కడెక్కడ పాత కాంగ్రెస్ కార్యకర్తలు నిలబడ్డారు, ఏ ఎమ్మెల్యే ఏ మినిస్టర్ ఎవరు మాకు దమ్ముడి ఇవ్వలేదు, పాటించలేదు, పలకరించలేదు, మా వాళ్ళు నిలబడ్డారు, గెలిచి వచ్చాం. ఓకే. సో కాంగ్రెస్ పునాదులు గట్టిగా ఉన్నాయి. అక్కడ వరకు ఎక్కడైతే పాత కాంగ్రెస్ ఉందో, ఎక్కడైతే పాత కాంగ్రెస్ నిలబడిందో, సామాన్య కార్యకర్తలు మేము నిలబెట్టుకున్నాం, కాపాడుకున్నాం, గెలుచుకున్నాం. నేను పైసా ఇవ్వలేదు. వాళ్ళంతకు వాళ్ళు ఎప్పటి వరకు ఆ ఓనర్షిప్ అనేది రాదో కార్యకర్తకి, దట్ ఈస్ ద ప్రాబ్లం. కొత్తగా వచ్చిన వాళ్ళకి అది అర్థం కావట్లేదు. మనం డబ్బులు పెట్టినా ఏం పెట్టినా గెలుపు అనేది సహజం కాదు. ఆ విధంగా అయితే కార్పొరేట్ ఇండియా అంతా ఈ పాటికి దిగిపోయి ఉండేది రాజకీయాల్లోకి. కాబట్టి వీ హ్యావ్ టు సీ అండ్ కరెక్ట్ దట్ కోర్స్. అండ్ ఒక విధంగా ఇది సెట్ బ్యాక్ రావటం మంచిదైంది మాకు, ఎందుకంటే గాయపడిన ఏళ్ళకే మనం కాపాడుకుంటాం. కాబట్టి మళ్ళీ ఇది జరగకూడదు అనేది ఇప్పుడు అందరూ కూడా నడుము కట్టి పీడికి పట్టారు. సో ఈ వచ్చే కార్పొరేషన్ ఎలక్షన్స్లో క్యాండిడేట్ సెలక్షన్స్, ఏరియా సెలక్షన్స్ జాగ్రత్తగా జరుగుతాయనేది నా పూర్తి నమ్మకం. మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీ అన్నీ ఉన్నాయి ఎలక్షన్స్. అది ఒకటే వేవ్లో కొట్టేస్తాం. వీఆర్ గేరింగ్ అప్ ఫర్ దాట్. సో ఒకటే దీంట్లో లాగేస్తాం. వీ విల్ డూ ఇట్. అంటే చాలా తక్కువ మార్జిన్, ఇద్దరి మధ్యన చాలా తక్కువే ఉంది, ఎక్కువ పెద్ద నెంబర్ ఫిగర్ తేడా లేదు. సేమ్ రాబోయే రోజుల్లో అది రివర్స్ అయిపోతుంది అన్నట్లుగా కూడా మాట్లాడుతుంది. సరే, వాళ్ళు అనుకుంటారు ఏదో ఇదిగో ఇదంటే అదిగో పుల్ అన్నట్టు. ఈ మాత్రం వాళ్ళు వచ్చినందుకు కొంచెం మేము కేర్లెస్ అయ్యాం కాబట్టి వాళ్ళు గెలిచింది కూడా ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ అవర్ కేర్లెస్నెస్. నేను చెప్పిన వాళ్ళ బలం కోసం కాదు అది వచ్చిండేది. సో ఈ కోర్స్ కరెక్షన్ అయిపోతుంది అండ్ you will see. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.